విశ్వాసములో క్రియలు లేకపోతే అది మృతమంట. విశ్వాసములో క్రియలు ఉండాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒంటి మీద చొక్కా లేదు, బనీన్ లేదు, బాగా చినిపోయినటువంటి షార్టు, చినిపోయినటువంటి ప్యాంట్ వేసుకొని వచ్చాడు. వచ్చి అయ్యా కథ ఏదైనా పాత బట్టలు ఉంటే ఇవ్వండి అయ్యా, బట్టలేని అడిగాడు. అప్పుడు అయ్యా ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడులే పో అన్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. దేవుడిని నమ్మావా? దేవుడేం చెప్పాడు? ఆతిథ్యము చేయక మరొకడి కొందరు ఎరుగుకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని రాయబడింది. అడుక్కునేవాడు రూపంలో దేవదూతలు వస్తారంటే ఇంటికి. నువ్వెంత భక్తి గలదాను, ఎంత భక్తి గలవాడో చూద్దామని. అటు బట్టలు లేవు, నిజమే, ఒంటి మీద కనపడుతుంది. అప్పుడు ఆ వ్యక్తికి నువ్వు బట్టలు ఇవ్వాలి. లేదా బాగా ఆకలితో ఇంటికి వచ్చారు, భోజనం పెట్టకుండా పోయి ఏదైనా పని చేసుకో, ఇంకెక్కడ పోయిన అడుగు ఇస్తారులే అనకూడదు. వాళ్ళ ఆకలితో ఉన్న, నిజమే, నీ దగ్గర భోజనం ఉంది, కొంచెం భోజనం పెట్టు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒక్కోసారి నీ యొక్క భక్తిని పరీక్షించడానికి దేవదూతలను పంపిస్తాను నేను. ఆతిథ్యం చేయడం నువ్వు మర్చిపోవద్దు. వాళ్ళకి దేవుడు అడుక్కునేవాళ్ళ రూపంలో తన దూతలను పంపిస్తాడని వాక్యాన్ని నువ్వు నమ్మితే వాళ్ళకి భోజనం పెడతావు, లేదు వస్త్రాలు ఇస్తావు. ఆ పాత మందిరంలో తాటేకు పాకులో ఉన్నప్పుడు ఒక ఆయన వెల్లటూరు అంట. అయ్యా బస్సులు లేవు, ఇప్పుడు ఆటో ఉండవయ్యా, ఈ రాత్రి మందిరంలో పడుకొని ఉదయం వెళ్తానయ్యా అన్నాడు. అయ్యా నేను కూడా ప్రార్థనకి వెళ్తానయ్యా అన్నాడు ఆయన. నేనేదో వేరే ఆలోచనలో ఉండి, ఎవరిని నమ్మడానికి లేదురా బాబు, పోతా ఇడి వెతుకెళ్తాడు, అంత ముందు రోజు డమ్ ఎత్తుకుపోయాడు. ఇలాంటి ఏం ఎత్తుకుని పోతారో నాయన, మనమే అంత మాత్రంగా ఉన్నాం ఇక్కడ అని చెప్పి, నాయన అట్లా ఏం కాదు నాయన, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో పడుకోవచ్చు నాయన, వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోయిన ఆయన అని చెప్పాను. అతను వెళ్ళిన తర్వాత నేను ప్రేయర్ చేసుకుని అలా పడుకుంటే ప్రభు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఎలా వచ్చాడు? బస్ స్టాండ్కి వెళ్ళిపోయి పంపించానా? ఆయన రూపంలో వచ్చి యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు. బాధపడతా, నన్నే నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళమన్నావని గుండె జల్లుమంది నాకు. ఆయన రూపంలో మాట్లాడుతున్నాడు వచ్చి. అప్పుడు నాకు భయం వేసింది, ప్రభువా నన్ను క్షమించు, అనాలోచితంగా ఏదో అన్నానయ్యా, తప్పైపోయింది, క్షమించు అని ప్రార్థన చేసుకో. మనకు పరీక్ష పరిశోధనలు ఇలాగే ఉంటాయి. దేవుడు పంపిస్తాడు. ఆ ఉన్న సద్దానం పెట్టాను కూడా మళ్ళీ అడిపోయిరా అనకూడదు. అన్నమే అడిగింది, నీ ఆస్తి రాసి అని అడిగారా? అన్నమేగా, ముద్ద పెట్టు. ఎవరు వచ్చినా వాళ్ళు ముందు అన్నం పెట్టనని చెబుతాను. యేసు ప్రభు దేవుడిని నమ్మటం గొప్ప విషయం కాదు, చేసి చూపించాలి దేవుడికి ఇష్టమైన కార్యం. అది విశ్వాసం అంటే. క్రియలు లేని విశ్వాసం మృతము, అంటే అది చనిపోయిందని అర్థం.